ఓం శ్రీ గురుభ్యో నమః. సత్యమేవ జయతే. కొందరికి అపారమైన ఆకర్షణ శక్తి ఉంటుంది. జనాన్ని ఉర్రూతలూగించే వాక్పటిమ ఉంటుంది. వివిధ అంశాల మీద లోతైన అవగాహన కూడా ఉంటుంది. సరే, ఎన్ని మంచి లక్షణాలున్నా కించిత్ అసుర గుణం తోడైతే పాలగిన్నెలో విషపు చుక్క విదిలించినట్టే. అలాంటి వ్యక్తి వ్యవస్థను మింగేస్తాడు. మరి రావణుడు ఆ కోవకు చెందినవాడే. వాల్మీకి మహర్షి దశకంఠుడి రూపవర్ణన చేస్తూ అతడు మృత్యువులా ఉంటాడు. అతని సమక్షంలో వీచేందుకు వాయువు కూడా భయపడుతుంది. అతన్ని చూడగానే సముద్రం సైతం నిశ్చలం అవుతుంది అంటాడు. అది అసుర బలం. అలాంటి వారు ఎంత వెలుగు వెలిగినా స్వయంకృతాల కారణంగానే పతనమవుతూ ఉంటారు. సీతాపహరణం అటువంటి ఘట్టమే. రావణుడు బ్రహ్మవంశంలో పుట్టిన బ్రహ్మాండాన్ని జయించిన చివరికి మానవ మాతృడైన రాముడి చేతిలో మరణించాడు. రాముడిపై విజయం సాధించేందుకు రావణుడు పలు రకాల మాయలు చేశాడు. ఎన్నో కుట్రలు పన్నాడు. ఓటమిని తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. అయినా మట్టి కరవక తప్పలేదు. రాముడెప్పుడు తాను పరమాత్మనని ప్రకటించుకోలేదు. 16 మనిషిననే చెప్పుకున్నాడు. నిజానికి నిలువెత్తు ధర్మం రామచంద్రుడు. విలువల బాటసారి. ఎన్ని కష్టాలు ఎదురైనా నమ్మిన సిద్ధాంతాన్ని వదిలిపెట్టలేదు. దశకంఠుడి ప్రతి కుతంత్రాన్ని సమర్థంగా తిప్పికొట్టాడు. అంతిమంగా రామతత్వమే నిలబడింది. నేటి సామాజిక ప్రభావశీలురు వివిధ రంగాలలో తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ప్రచార మాధ్యమాలలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. వీరిలో కొందరు నవీకరణ, అందం, ఆహారం, సాంకేతికత వంటి రంగాలలో నోటికొచ్చింది చెబుతూ జనాన్ని ఆకట్టుకుంటున్నారు. వాళ్ళ వీడియోలను చూసేవారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి: కనిపించేది, వినిపించేది ఏది నిజం కాదు. మనం తొందరపడి స్వల్పకాలిక ప్రయోజనాలను ఆశించకూడదు. తాత్కాలిక ఆనందాలను కోరుకోకూడదు. ఏ విషయమైనా ముందు చూపుతో వ్యవహరిస్తూ జాగరూకత పాటించాలి. అనైతిక ప్రచారాలు, అబద్ధపు రూపాలు రామాయణ కాలంలోనూ ఉన్నాయి. మారీచుడు కామరూప విద్యతో బంగారు జింకలా మారుతాడు, నేల కూలతాడు. హే సీత, తమ్ముడు, లక్ష్మణ అంటూ రాముడి గొంతును అనుకరిస్తాడు. రావణుడు సీతమ్మ ముందు రాముడి కృత్రిమ శిరస్సు పెట్టుకొని బెదరగొట్టడానికి ప్రయత్నిస్తాడు. ఇంద్రజిత్తు నేటి సైబర్ మాయలను తలపించే అదృశ్య దాడులలో సిద్ధాహస్తుడు. అయినా చివరికి అబద్ధం బద్దలైంది, అసత్యం అంతమైంది. ఏ యుగంలో అయినా సత్యానిదే అంతిమ విజయం. అవినీతి, అధికార దుర్వినియోగం, ప్రకృతి వనరుల దోపిడీ, ఇటువంటివన్నీ రావణాంశ సంభూతుల లక్షణాలు. వాటిని ఎదిరించడానికి మనం రాముడి అడుగు జాడలలో నడవాలి. ఉత్తమ పౌరులు ఎప్పుడూ ప్రశ్నించాల్సిన సమయంలో ప్రశ్నించాలి. అప్పుడు రాముడే మన చేయి పట్టుకుని గెలిపిస్తాడు. రామాయణానికి ఒక గొప్ప ప్రత్యేకత కూడా ఉంది. ఈ మహాకావ్యం ఎలా గెలవాలో చెబుతుంది, ఎలా గెలవకూడదో కూడా హెచ్చరిస్తుంది. అది యుద్ధంలో కావచ్చు, జీవితంలో కావచ్చు. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.